కానీ సార్ ఇక్కడ పాకిస్తాన్ పదే పదే ఇట్లా రెచ్చగొట్టడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఒకటి వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళ డెవలప్మెంట్ చూసుకోవాలి. అది ఉన్నదే లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇందాక చెప్పాను, అరిస్టోక్రసీ ఇంకా ఉంది. అంటే జమీందారీ వ్యవస్థ. ఇప్పుడు మనకి 1975లో అందరూ గొప్పోళ్ళు ఎలాగ ఉండేవారు, మనకేముంది అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నాను. జనరల్గా నేను ఇటువంటి విషయాలు మాట్లాడను. రిజర్వేషన్ సిస్టమ్ మీద చాలా బ్యాలెన్స్ చేశారు. రిజర్వేషన్స్ 50% గవర్నమెంట్ జాబులన్నీ మెరిట్ మీద వెళ్ళట్లేదు, వాళ్ళ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ మీద వెళ్తుంది. సో బ్యాలెన్స్ చేశారు. వాళ్ళు ఎంతవరకు పనిచేశారు అది వేరే సంగతి అని, కానీ అలా బ్యాలెన్స్ చేశారు. ట్రేడ్ వచ్చింది. తర్వాత 1901లో లిబరలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఐటీలో ఇంజనీర్స్ చేసేవాళ్ళు ఎవరు క్యాస్ట్ అడగట్లేదు. వాళ్ళని క్యాస్ట్ అడిగితే పిల్లల కోపం వస్తుంది. వాళ్ళు క్యాస్ట్ మర్చిపోయారు. పాకిస్తాన్లో అది జరగలేదండి. ముస్లింలు అయినా కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వదండి. మీకు చౌదరి ముస్లిము, రాజ్పుత్ ముస్లింలో పెళ్లి చేసుకోరు. నాకు పూంచ్ ఏరియాలో ఒకటి తెలుసును, ఒక కార్పెంటర్ లవ్ మ్యారేజ్ రాజ్పుత్ ముస్లింని చేసుకుంటున్నాడని చెప్పి సాయంకాలం చంపి పడేశారు ఊళ్ళో. కార్పెంటర్ అబ్బాయి చేసుకుంటున్నాడని. అంటే ఇంకా పాత ఆలోచన, పాత 40 ఏళ్ళలోనే మిగిలిపోయారు ఆయన. తర్వాత ఏంటంటే ప్రతిదీ మతం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అది ఆర్మీ ఎక్స్ప్లోయిట్ చేస్తుందండి. ఎందుకంటే ఆర్మీ యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి ప్రైమ్ మినిస్టర్ అండి? అంతకుముందు ఒక చీఫ్ ఉండేవాడు బజ్వాని. ఆయన ఇంటికి ఈయన వెళ్ళాడు. ఉమ్రాన్ ఖాన్ని తీసేస్తున్నారు, ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు వచ్చినాయి. ఈయన వెళ్ళి నేను ఐడియల్ క్యాండిడేట్ అని చెప్పుకోవాలి. ఎలాగెళ్ళాడు? కారు సాయంకాలం 7 అయిన తర్వాత కారు డిక్కీలో పడుకుని బాజ్వా గారి ఇంటికి వెళ్ళి అక్కడ డిక్కీలోంచి బయటకు వచ్చి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చారు. ఆయన్ని చీఫ్ మినిస్టర్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆయన్ని. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అయ్యాడు అనుకోండి. కాకపోతే ఏంటంటే బ్రదర్ నవాజ్ షరీఫ్ వెనక్కి వచ్చాడు. ఆయనకి ఏంటంటే కరప్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేయను, నువ్వు నా బదులు ఉండు అని చెప్పి ఆయన ముందర పెట్టారు. అంతే. కూతురునేమో చూడండి అసలు మామూలుగా నవాజ్ షరీఫ్ బ్రదరు ఈయన షహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ గారి కూతురుమో పంజాబ్కి చీఫ్ మినిస్టర్. మొత్తం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉందండి. ఇంకా జమీందారీ వ్యవస్థ చాలా వెనుక ఉన్నారు వాళ్ళు. చాలా బ్యాక్వర్డ్ ఉన్నారండి, చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కన ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది వాళ్ళకి తెలుసు, ఓడిపోతామని తెలుసు. ఇంకొక వారం రోజులు క్లోజ్ అయిపోతుందా? ఓడిపోతామని తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే అందరికీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరికీ లండన్లో ఇళ్ళు ఉన్నాయండి, దుబాయ్లో ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే అమెరికాలో కూతురు కొడుకు ఉన్నారు. జస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పడతారు ఏం చేయాలన్నది. నవాజ్ షరీఫ్ ఎప్పుడైతే గొడవైందో, కరప్షన్ కేసు వస్తుందో ఆయన లండన్ వెళ్ళిపోతాడు. షహబాజ్ షరీఫ్ వెళ్ళిపోతాడు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, 3 అంతస్తుల మేడ ఉంది మంచి సెంటర్లో. ఇది అఫీషియల్గా డిక్లేర్ అయిన ఇల్లు. అన్డిక్లేర్డ్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మిస్సెస్ భుట్టోకి 4 ఇళ్ళు ఉండేయండి. ఆ బిలావల్ భుట్టో ఇప్పుడు గొడవ అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫాదర్ ప్రెసిడెంట్ 10% అనేవారు, మిస్టర్ 10%. కాంట్రాక్ట్లో 10% ఇస్తేనే కానీ నేను సైన్ పెట్టాను అని కాదనేవాడు. జైల్లో కుంటుకుంటూ ఉండేవాడు. 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్. మన ఇండియాలో కూడా చాలా క్రిమినల్ కేసులు వీళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ అత్యున్నత పదవులకు వెళ్ళలేదు. మన డెమోక్రసీ కరెక్ట్గా నడుస్తుంది. కొంచెం పైకి ఎగుడుదిగుళ్ళు ఉన్నా కానీ గొప్పతనం ఉందండి. చాలా చాలా గ్రేట్. అలాగే మనం రిస్ట్రైంట్ వాడుతున్నాం. మనం ఎప్పుడో 1948లో తర్వాత 65లో మొత్తం పాకిస్తాన్ తీసుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ తీసుకోవచ్చు. మనం తిరిగి ఇచ్చేసామండి హాజీపీర్ పాస్ తీసుకున్నది. అటువంటి పని చేసాం. 71లో కూడా అమెరికన్ 7th ఫ్లీట్ రాకపోతే మనం వార్ క్లోజ్ చేయకుండా ఇంకొన్ని అసలే చలికాలం ఏంటంటే యుద్ధానికి మంచిదండి. ఎందుకంటే వేడి వల్ల ఎఫెక్ట్స్ ఉండవు. నాకు డిహైడ్రేషన్, వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది. లేకపోతే సమ్మర్లో అయితే డిహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ జనవరిలో అయితే పంజాబ్లో అయితే కోతలకు కూడా వచ్చేసి ఉంటాయి పంటలు. సో రైతులకు కూడా నష్టం ఉండదు. నా ట్యాంకులు ఇవన్నీ పొలాల్లోంచి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఐడియల్ సీజన్. ఇంకో 15 రోజులు జరుపుకుంటే కాశ్మీర్ని మొత్తం వెనక్కి తీసేసుకుందాం. అమెరికన్ 7th ఫ్లీట్ గొడవ చేసింది ఆయన. అమెరికాకి ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో చూడండి, ఎప్పుడైనా సరే ఇటువంటి కేసులు వచ్చినాయి అనుకోండి, ఇండో పాకిస్తాన్ రిలేషన్స్, మీరు మీ ఊళ్ళో జరుగుతున్న సంఘటనలు గుర్తుపెట్టుకోండి. 2 డబ్బున్న వాళ్ళు ఉంటారు జనరల్గా, కొంచెం జమీందార్ టైప్స్. ఒకడంటే ఒకడు పడదు. ఒకడు ఓ పార్టీ జాయిన్ అయితే వేరేవాడు ఆపోజిట్ పార్టీ జాయిన్ అవుతాడు కావాలని. ఒకవేళ వీడు మారారనుకోండి, వాడు మారిపోతాడు మళ్ళీ వేరే పార్టీకి. అలా జరుగుతుంది. అలాగే ఇంటి పక్కన చిన్నవాడు ఉన్నాడు అనుకోండి, డట్టి పనులు చేయించేవాడు, అరే వెళ్ళి వాళ్ళ గడ్డివాం తగలబెట్టేసి రారా అంటే తగలబెట్టేసి వచ్చేస్తాడు.
మీరు 2000 3000 ఇస్తే చాలు, 2 బాటిల్స్ లిక్కర్ ఇస్తే చాలు. అట్లా వాడుకుంటుందండి పాకిస్తాన్ని అమెరికా. రష్యాకి ఎగ్నిస్ట్గా వాడుకుంది, రూట్స్ లేవు, మనం చెప్పినట్టు వింటారు. చైనాకి సపోర్ట్గా వెళ్ళకూడదు, అందుకని మన కాలనీలో ఉంటే వాళ్ళు F-16s ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ F-16s యాక్చువల్గా ఇండియా మీద వాడడానికి లేదండి, అది ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాడచ్చు. కాకపోతే ఎక్కడో క్లాజ్ ఒకటి ఉందండి, చిన్న క్లాజు, ఏమనంటే దేశం నష్టపోయేటట్టుంటే అప్పుడు వాడచ్చని బహుశా ఆ రూల్ వాడుతున్నారేమో. అమెరికా ఏం మాట్లాడలేదు. కానీ సార్ ఇక్కడ అక్కడ నుంచి డ్రోన్లను మన వాళ్ళు కొట్టిపడేస్తున్నారు కదా, రాత్రిపూట ఎట్లా గుర్తిస్తున్నారు? దీనికి మనకి సాఫిస్టికేటెడ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉందండి, మనకి రెడార్స్ ఉన్నాయి. మొన్నే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిన S-400 అన్న సిస్టమ్ ఉంది. అది దానికి ఎంత పవర్ఫుల్ రెడార్ అంటే 400 కిలోమీటర్ల నుంచి పట్టేస్తుందండి. అది 400 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే ఇప్పుడు వైజాగ్లో బయలుదేరితే ఇక్కడ పట్టేస్తుంది డ్రోన్. దాని తర్వాత ట్రాక్ చేస్తుందండి. అంటే ఏంటంటే సాఫిస్టికేటెడ్ సిస్టమ్ ఏంటంటే దానికి ఉన్న కంప్యూటర్ బ్యాకప్, అంటే అక్కడ ఆఫీస్లో ఉన్న సిస్టమ్ ఎటువంటిదంటే అది కంప్యూటర్స్ ట్రాక్ చేస్తుంది దాన్ని ఎలా వెళ్తుంది. అంటే ఇప్పుడు దారి తీసుకుని కొంచెం ఒరిస్సా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోండి హైదరాబాద్ మీదకి, అది పట్టేస్తుంది, సిగ్నేచర్ పట్టేస్తుంది. దాని తర్వాత ఈ S-400 అన్న మిసైల్ ఏంటంటే 250 కిలోమీటర్ల దూరంలో దాన్ని కూల్చేయచ్చు 100% గ్యారంటీ తోటి, హోమ్ అయిపోతుందండి. ఇట్లా గుర్తిస్తారు వాటిని. ఇప్పుడు ప్రతిదానికి ఒక సిగ్నేచర్ ఉంటుందండి. ఆ సిగ్నేచర్ అంటే హీట్ సిగ్నేచర్ ఉంటుంది, లేకపోతే కమ్యూనికేషన్, ఎవరెవరితో మాట్లాడాలి, సైలెంట్గా వెళ్ళదు. ఆ మాట్లాడడాన్ని మన మొబైల్ మీద ఇంటర్సెప్ట్ ఎలాగ అవుతుందో అలా ఇంటర్సెప్ట్ అయిపోతుందండి ఆ కమ్యూనికేషన్. హీట్ సిగ్నేచర్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే కదలిక, గాల్లో స్టేబుల్గా ఉండకుండా ఏదైనా కదలిక జరిగితే అది కదలిక గుర్తుపడుతుందండి. అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే మనకి 98.6 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. మీకు హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లో ఏంటంటే ఎర్రగా కనిపిస్తుందండి. ఏ జంతువు అయినా సరే అది ఎర్రగా కనిపిస్తుంది. దాన్ని కూడా వాళ్ళు వాడుకుంటారు. ఇన్ఫిల్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ముందర కొన్ని మేకల్ని, గొర్రెల్ని వీటిని వదిలేస్తారు. సో మన HHT ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది, అన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందులో మధ్యలో టెర్రరిస్ట్ దూరేస్తాడనమాట. అటు కూడా జరుగుతాయండి. సో టెర్రరిస్టులు వస్తున్నారంటే మామూలుగా ఎక్కడ దూరుతున్నారు కదండి. అలాగే జమ్మూ టు అమృత్సర్ మధ్యలో రావి, బియాస్ ఈ నదులు పాకిస్తాన్లోకి వెళ్తున్నాయండి, కాలువలు ఉన్నాయి. సో ఏంటంటే పాకిస్తాన్లోకి ఎక్కడైతే వెళ్తున్నాయో చాలా థిక్ ష్రబ్స్ ఉంటాయండి. తర్వాత చిన్న చిన్న దీవుల్లాగా ఉంటాయి. అంటే ఓసారి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడేమో మొత్తం కొట్టుకుపోతుంది, వాటర్ తక్కువైనప్పుడేమో నేల బయటకు వస్తుంది, అదే చిన్న దీవులాగా అనిపిస్తుంది. సో ఏం చేస్తారంటే ఈ ఏరియాస్లో సాఫ్ట్ సాయిల్, అంటే మన ఆంధ్రలో ఏమంటారంటే దాన్ని ఏ సాయిల్ అంటారు, గ్రే కలర్లో ఉంటుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తవ్వేయచ్చు, తవ్వి సొరంగం తవ్వేస్తారండి, మెత్తటి నేల తవ్వేస్తారండి. దాని గురించే ఇప్పుడు అది కూడా కూలిపోతుంది 2 రోజుల తర్వాత. సొరంగం తవ్వింది వీడు వచ్చేస్తాడు, కూలిపోతుంది. ఆ కూలిపోకుండా ఉండడానికి టెక్నాలజీ అడ్వైస్ తీసుకోవడానికి హమాస్ తోటి LETs చేతులు కలిపిందండి. హమాస్ వీటిల్లో ఎక్స్పర్ట్స్, ఎలా రీఇన్ఫోర్స్ చేయాలి, టనల్స్ ఎవరికి తెలియకుండా ఎలా తవ్వాలి అన్నది వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు ఇప్పుడు.